హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు? బాగున్నారా? కంటెంట్ ఏంటి అంటే, మీరు అనుకున్నట్టు మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్, వాళ్ళు ఎవరైనా సరే, ఓకేనా, వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మీరు కలుస్తారా? అనుకోకుండా మీకు దూరంగా ఉన్నారా? అనుకోకుండా మీరు దూరం అయిపోయారా? మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసేసి మీ జీవితంలో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నా, మీ మైండ్లో అలాంటి పర్సన్ ఉన్నా, మీ మనసులో ఎవరైనా ఉన్నా, వాళ్ళు మళ్ళీ మీరు కలుస్తారా లేదా? వాళ్ళతో మీరు కలుస్తారా లేదా? ఒకసారి చూద్దాం, ఓకేనా? శ్రీమాత్రే నమః. కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు న్యూట్రల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఓకే? తిట్టుకోకండి, న్యూట్రల్గా ఉండండి. ఫస్ట్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు పాజిటివిటీ మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? మీరు లైక్ ఇవ్వటం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది, ఓకే? నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః. చూస్తున్నాం మా యూవర్స్ వాళ్ళ మనసులో, వాళ్ళ మైండ్లో, వాళ్ళ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ పర్సన్కి వాళ్ళు దూరంగా ఉంటే, ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఓకేనా? మీ మనసులో, మీ మైండ్లో పదే 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 మీరు ఒక పర్సన్ని ఎవరిని అనుకుంటున్నారో, వాళ్ళు ఎవరైనా సరే, వాటెవర్, ఇది ఏ రిలేషన్కైనా వర్తిస్తుంది, ఓకేనా? ఆ పర్సన్, ఆ వ్యక్తి మళ్ళీ మీరు కలుస్తారా లేదా వాళ్ళతో? శ్రీమాత్రే నమః. చూస్తున్న మా యూవర్స్, వావ్, 6 విక్టరీ. Eight of Cups, 9 of Cups, wow. The Lovers, the Tower, one more card please. 10 of Wands, క్లారిఫికేషన్ ఇవ్వండి, ఓకే. 8 of Cups క్లారిఫికేషన్ ఇవ్వండి. ద మెజిషియన్, గుడ్ గుడ్ గుడ్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, సూపర్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. కింగ్ స్వార్డ్స్ వచ్చారు, వ్యాండ్స్ వచ్చారు. డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఏస్ ఆఫ్ కప్స్తో, ఓకేనా? ఏస్ ఆఫ్ కప్స్తో మీకు విపరీతమైన ప్యాషన్, విపరీతమైన ఇష్టం చూస్తున్న మా వ్యూవర్స్కి చాలా 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 అంటే చాలా ఇష్టం. కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి సైన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. సో చూద్దాం, ఇంకా చూద్దాం. మీకు చాలా ప్యాషనెట్, న్యూ బిగినింగ్ చేయాలన్నది విపరీతమైన ఇష్టము. వాళ్ళతో చాలా మీరు ప్రేమగా ఉన్నారు. మా వ్యూవర్స్ ఎంతలా ప్రేమ అంటే, వాళ్ళకు అడగకముందే ప్రతీది వాళ్ళకంతా సాక్రిఫైస్ చేశారు మీరు, ఓకేనా? ఎంతలా అంటే ఇంతలా, క్వీన్ ఆఫ్ కప్స్లా, ఓకే. వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్తో, మీ ఎమోషన్స్తో వాళ్ళకు పని లేదు, ఓకేనా? మీకు ఎంత ఎమోషన్స్ అంటే విపరీతమైన, కప్పు చూసారా పొంగిపోతున్నాయి, అలాంటి ఎమోషన్స్ మీరు అలా వాళ్ళ పట్ల, మీ రిలేషన్ పట్ల చాలా 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 మీరు వర్క్ చేశారు.
ఇలా నీరసించిపోయారు, చాలా మిస్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో మీకు ఒక క్లారిటీ ఉంది, ధైర్యం ఉంది, ఎదుర్కొనే అంత ఉండొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు, మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుండొచ్చు, మ్యాక్సిమం మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు. ఓకేనా? అయితే కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో మీకు ఇప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే మీకు రీజన్ చెప్పలేదు, మనసులో ఉన్నది చెప్పలేదు, ఏది చెప్పలేదు, తన ఆలోచన చెప్పలేదు. మీరెంత ప్రేమ, ఎంత వాళ్ళ పట్ల చూపిస్తున్న కేరింగ్ ఏదైనా సరే ఎంత చూపించినా కూడా వాళ్ళకి ఏమైపోయింది అని అంటే ఆ ప్రేమ అనురాగం అనేది వాళ్ళకు పెద్దగా ఏముందిలే అంటే మీరు అందుబాటులో ఉంటారన్నట్టు. కాల్ చేయగానే ఇంబట్ని లిఫ్ట్ చేయటం, మెసేజ్ చేయగానే ఇంబట్ని ఆన్సర్ ఇవ్వటం, అంటే వాళ్ళు ఒక స్టెప్ వేస్తే మీరు 10 స్టెప్పులు వేస్తారు. అలా మీరు ఉండటం వల్ల మీరు ఈ పొజిషన్కి వచ్చేసారు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఇప్పుడు కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో కొంచెం సెల్ఫిష్లా ఇలా ఉంటే అసలు లెక్క చెయ్యరు. ఇవ్వటమే నాకు అలవాటైపోయినా, నాకు ప్రేమించటమే అలవాటైపోయినా, నాకు పెద్దగా ప్రేమ అనేది నాకు పెద్దగా రాలేదు అని చెప్పేసి అని కొంతమంది బాధపడుతున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఆ పర్సన్ కానీ మీ లైఫ్లోకి వచ్చేస్తే కేల్కతం దుకాన్ బంద్ అన్నట్టుంది మీ పరిస్థితి. మీరు అలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్తో ఖచ్చితంగా మీరు అనుకుంటున్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకు అనంటే అవి ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఇది చాలా చాలా మటుకు ఇది పాజిటివ్ రీడింగే వచ్చేసేసింది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్తో డెఫినెట్గా ఇన్ని రోజుల్లో మీకు చెప్పకపోయి మీ లైఫ్లో నుంచి, మీ కెరియర్లో నుంచి, మీ రిలేషన్లో నుంచి మీకు ఏది చెప్పకుండా వెళ్ళిపోయిన మీ పర్సన్ 100% మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? ఖచ్చితంగా నాకు ఏంజల్ నెంబర్ కూడా కనపడది చూడండి, 1111. అది చెప్తూ ఇటు చూస్తే నాకు 1111 కనపడదు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని ప్రతి ఒక్కరి లైఫ్లోకి మీరు అనుకున్న మీ పర్సన్, మీరు ఎంతో ప్రేమిస్తున్న పర్సన్, మీకు దూరంగా ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 1111. ఓకే, గ్రాట్యూడ్. అయితే 8 ఆఫ్ కప్స్తో వాకవే చేసేసారు, కానీ ఎమోషన్స్ మాత్రం మీ దగ్గరే ఉన్నాయి. ఓకేనా? వాకవే చేసేసారు. కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి ఎనర్జీస్ చాలా అనిపిస్తున్నాయి. మేషం, సింహ, ధనురాశులు కూడా కనపడుతున్నారు. ఓకే, అయితే 8 ఆఫ్ కప్స్తో వెళ్ళారు, కానీ తన ఎమోషన్స్, తన ప్రేమ, తన ఆలోచన మొత్తం మీ వైపే పెట్టేసుకొని వెళ్ళిపోయారు. దానికి క్లారిఫికేషన్ తీస్తే ద మెజిషియన్ తెలుసు కదా, 24 hours మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు. ఎంతలా అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు. ఇది లాంగ్ టైం రిలేషన్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు మీతో ఉంటేనే వాళ్ళ కప్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, ఫుల్ఫిల్ అవుతుంది ఖచ్చితంగా. మీరుంటేనే వాళ్ళకు ఒక సంతోషం, మిమ్మల్ని చూస్తేనే ఒక వైబ్రేషన్, మిమ్మల్ని చూస్తేనే ఒక ఆనందం. ఇవన్నీ వాళ్ళ మనసులో, వాళ్ళ మైండ్లో ఉన్నాయి. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎంతలా మిస్ అవుతున్నారు అంటే అంతలా మిస్ అవుతున్నారు. మీకు 100లో 70% ఇది మ్యారేజ్ అయ్యి మీకైనా మ్యారేజ్ అయి ఉండాలి, మీ పర్సన్ కన్నా మ్యారేజ్ అయి ఉండాలి. ఖచ్చితంగా మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు. ఆన్లైన్లో స్పై చేస్తున్నారు, పేజెస్ వాట్స్తో ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. మీ పర్సన్ కొంతమందికి మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఓకేనా? అయితే ఆన్లైన్లో వర్క్ చేస్తుండొచ్చు, మీ ఫ్రెండ్స్ని తెలుసుకుంటుండొచ్చు, లేదనుకుంటే అలా మీకు సంబంధించిన వాళ్ళతో మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి అని తెలుసుకుంటూ వాళ్ళు స్పై చేస్తున్నారు మిమ్మల్ని. ద లవర్స్తో కొంతమందికి కార్మిక్ బాండ్ అయి ఉండొచ్చు, కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి ఉండాలని ఉండలేని పరిస్థితి అయి ఉండొచ్చు, సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు. ఇన్మెచ్యూర్గా కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ ఇన్మెచ్యూర్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మిమ్మల్ని మాత్రం మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. లైఫ్లో మీరు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. సడన్గా వాళ్ళ లైఫ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది. ఆ జరగటం వల్ల మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు.
అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల మీకు దూరం అయిపోయారు, కానీ అసలు కావాలని కాదు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి వెళ్ళారు. ఏంటంటే ఎండ్ అయిపోయింది, గతం అంతా ఎండ్ అయిపోయింది. ఓకే, పాజిటివ్గా ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇవి ఆలోచనలు కాదు, ఆచరణలో పెడతారు. ఆలోచిస్తున్నారు, ఆచరణలో కూడా పెడతారు. ఎంత బడన్గా ఉందంటే మీకు దూరంగా ఉండటం, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీతో వాళ్ళకి ఇంటిమసీ ఆలోచనలు, మీతో ఫిజికల్గా ఇంటిమసీ అవ్వాలనుకుంటున్నారు. మీకు తన చుట్టూ బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు చాలా ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలి, ఒక వర్క్ విషయంలో బాధ్యతగా ఉండాలి, రకరకాలుగా వాళ్ళకి మీ ఆలోచనలు వర్క్ అంతా బడన్ అవుతుంది. ఏస్ ఆఫ్ బ్యాండ్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఒక చిన్న ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఓకే, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. శ్రీమాత్రే నమః. ఎప్పటికల్లా వస్తారు. చూస్తున్న యాంగ్జైటీగా ఫీల్ అవ్వకండి, తిట్టకండి. పాజిటివ్ని వింటే పాజిటివ్ జరుగుతున్నట్టుగానే లైఫ్లోకి ఆస్వాదించండి. దీన్ని ఏం మాట్లాడకండి. ఇది జనరల్ రీడింగ్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో, ఎవరి లైఫ్లోకి న్యూ బిగినింగ్ అవుతుందో ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా, శ్రీమాత్రే నమః. ఎప్పటికల్లా వస్తారు వీళ్ళ చూస్తున్న మా రివర్స్ యొక్క లైఫ్లోకి వాళ్ళ పర్సన్ ఎప్పటికల్లా తిరిగి వస్తారు. శ్రీమాత్రే నమః. ఒక కార్డు కింద పడ్డది. ఎస్ 2. ఓకేనా, 2 ఆఫ్ కప్స్. సో నైస్. డెత్, ఎక్సలెంట్. ద చారియట్ కప్స్, క్లారిటీ, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ద చారియట్తో మీ ఇద్దరి మధ్యనే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. మీ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి. కలరు, క్యాస్ట్, మ్యారేజ్ అయ్యి ఒకరికి ఉండొచ్చు, మ్యారేజ్ కాకుండా ఒకరికి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉండొచ్చు. ఆమె ధైర్యం తెచ్చుకొని ఆమె వాటెవర్ ఎవరైనా చూసిన జనరల్ బట్టి తీసుకోండి. ఓకేనా, మీ ఇద్దరి మధ్య చాలా 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 తేడాలు ఉన్నాయి. డెత్, ఇది రీబర్త్ అయ్యి ఖచ్చితంగా 6 ఆఫ్ బ్యాండ్స్తో ఇలా మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే, ఎప్పటికల్లా వస్తారు అంటే మ్యాక్సిమం చెప్తున్నాను 2 వీక్స్. నేనైతే 2 days 2 weeks వరకు పెడుతున్నాను. ఓకేనా, ఖచ్చితంగా ఎవరి లైఫ్లోకి అయితే వస్తారో శ్రీమాత్రే నమః, ఎవరికి మీ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ మళ్ళీ చేస్తారు, వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది ఎంత మట్టుకు మీకు రెజనేట్ అయితే అంత మట్టుకే తీసుకోండి. ఓకేనా, ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో నిజంగా ఇది ఉంటేనే ఇది మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. ఇక్కడ మీకు ఏంజెస్ కార్డు కూడా తీద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళకు దూరంగా ఉంటే, వాళ్ళు విడిపోతే మళ్ళీ కలుస్తారా, తిరిగి వాళ్ళ లైఫ్లోకి వస్తారా? చెప్పండి ఏంజల్స్. అబండెన్స్. ఓకే, ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ మీకు నిజమే చెప్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజ్, కంగ్రాట్స్. ఓకేనా, బాటమ్ ది డిక్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్. చెప్పానా 2 వారాలని? ఎస్, శ్రీమాత్రే నమః. ఇక్కడ రాశులు వచ్చేసేసి కప్స్ ఎక్కువ వచ్చేసాయి కాబట్టి కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, స్వాట్స్ వాన్స్, కుంభం, మిథున, తులారాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశి. పెంటికల్స్ కూడా వచ్చేసి తక్కువ ఎనర్జీ ఉంది. పెంటికల్స్కి వచ్చేసేసి వృషభం, కన్య, మకర రాశి. ఓకేనా, 6
లెటర్స్ వచ్చేసేసి ఏ, ఆర్, వి, పి, ఏ, టి, పి, టి, వి, కే, టీటీ ఎక్కువ వచ్చింది చూసుకోండి. ఓకేనా? ఎల్, డబ్ల్యూ, ఏ, డి. ఓకే, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. నెంబర్స్ వచ్చేసేసి 6, 8, 9, 2, 10, 1, 2, 1. ఓకేనా? ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ కనపడుతున్నాయి. మీ లైఫ్లో సడన్గా మీకు దూరంగా ఉండి వాళ్ళు వస్తారో రారో హోప్స్ వదిలేసేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? షేర్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఓకేనా? కీప్ స్మైలింగ్. బాయ్.